సార్ కేసీఆర్ విచారణకు హాజరవుతున్నాడు. విచారణకు సంబంధించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు అటు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దగ్గర చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఆయన విచారణకు సంబంధించి ఏం చెప్తారు, ఈ నిరసనకు సంబంధించి ఏం మాట్లాడతారు? విచారణ అనేది దర్యాప్తు ప్రక్రియ, ఒక న్యాయ ప్రక్రియ. విచారణకి పోలీసులు పిలిచి పోవాలి. మేమనేది విచారణకి ఎందుకు పిలిచారు, ఎట్లా పిలిచారు, మనం పోయింది తప్పు చేసి పోతున్నారు, తప్పు చేసి విచారణ సరే దిశ దగ్గర పెడితే అది వాళ్ళు చూసుకుంటారు, అది వేరే మాట. ఇప్పుడున్న ముఖ్యమంత్రి తక్కువ ఏం కాదు, ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీదనే ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ చేసినటువంటి దాంట్లో కొన్ని కేసులు కూడా పెట్టించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒత్తేయాలని ప్రయత్నం చేస్తుంది, దాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంది. వాస్తవాలు కూడా బయటికి రాకుండా ప్రయత్నం చేస్తాను. అందుకే ఏంటంటే ఈ నోటీసులు ఇవన్నీ కూడా డ్రామాలే. ఎందుకంటే ఈ దాని మీద చర్య తీసుకుంటే బీజేపీని వీళ్ళు బలహీనపరచడానికి, బీజేపీని దెబ్బతీయడానికి ఈ యొక్క ప్రయత్నం చేశారు కాబట్టి అది బయటపడతాయని చెప్పేసి ఇద్దరు కూడా బీజేపీ వ్యతిరేకస్తులు కాబట్టి ఇద్దరు కలిసి ఈ నాటకాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు స్పష్టంగా మనకు తెలుస్తుంది. నోటుకు ఓటు కేసులు ఆయన తప్పించారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఈయన తప్పిస్తారు. ఈ నోటీసులు ఇవన్నీ కూడా డ్రామాలే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.